మొఘల్ సామ్రాజ్యాన్ని ఎదిరించి మరాఠా సామ్రాజ్యాన్ని స్థాపించిన ఛత్రపతి శివాజీ మహారాజుగా ఖ్యాతి పొందిన శివాజీ రాజే భోంస్లే తన తల్లి జిజియాబాయితో కలిసి 17 ఏళ్ల వయసు వరకు నివసించిన లాల్ మహల్ ఇంటి గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ఛత్రపతి శివాజీ మహారాష్ట్రలోని పూణే జిల్లాలోని జున్నార్ పట్టణం దగ్గర శివనేరి కోటలో షాహాజీ జిజియాబాయి దంపతులకు 1630 ఫిబ్రవరి 19న జన్మించారు. శివాజీ తండ్రైన షాహాజీ నిజాంలను ఓడించి గెలుచుకున్న ప్రాంతాల్లో సామ్రాజ్యాన్ని నెలకొల్పడానికి ప్రయత్నిస్తుండగా మొఘలులు ఆదిల్ షాతో కలిసి షాహాజీని ఓడించి పూణేలో తనకున్న జాగీర్ను వదులుకోవాల్సిన అవసరం లేకుండా ఒప్పందం కుదుర్చుకోవడంతో పాటు బెంగళూరు ప్రాంతాన్ని జాగీరుగా పొంది పూణే వదిలి వెళ్లవలసి వచ్చింది. పూణేలో తన జాగీరు వ్యవహారాలను తన భార్య జిజియాబాయికి అప్పగించి కుమారుడైన శివాజీకి రాజనీతి వ్యవహారాలు నేర్పడానికి కొంతమంది ముఖ్య అనుచరులతో ఒక విభాగాన్ని ఏర్పాటు చేసి కుమారుణ్ణి జిజియాబాయి దగ్గరే వదిలి ఒప్పందం ప్రకారం తను బెంగళూరు వెళ్లిపోతారు. అంతకు మునుపు శివాజీ తండ్రైనటువంటి షాహాజీ రాజే పూణే నగరంలోకి ప్రవేశించినప్పుడు ధ్వంసమైన పూణే నగరాన్ని పునరుద్ధరించాలనే ఆలోచనలతో తన భార్య జిజియాబాయి మరియు కుమారుడి కోసం 1630లో పూణే నగరంలోని శనివార వాడలో లాల్ మహల్ ను నిర్మించారు. ఈ లాల్ మహల్ లోనే శివాజీ తన తల్లితో కలిసి 17 ఏళ్ల వయసు వరకు నివసించారు. 17వ శతాబ్దం చివరిలో లాల్ మహల్ ను కొంతమంది వ్యక్తుల చేత ధ్వంసం కాబడింది. నగరంపై జరిగిన దాడుల ఫలితంగా చివరకు నేలమట్టం కాబడింది. ప్రస్తుతం మీరు చూస్తున్న ఈ లాల్ మహల్ అసలు లాల్ మహల్ భూమిలో కొంత భాగంలో పూణే మున్సిపల్ కార్పొరేషన్ 1984లో పునర్నిర్మాణానికి శ్రీకారం చుట్టి 1988లో దీనిని పూర్తి చేశారు. శివాజీ తల్లి జిజియాబాయి దేవగిరి మరాఠా రాజవంశానికి చెందిన వారు. శివాజీకి ముందు పుట్టిన అందరూ మృతి చెందగా ఆమె పూజించే దేవతైన శివై పార్వతి పేరు శివాజీకి పెట్టారు. ఈ లాల్ మహల్ ఇంటిలోనే పుట్టిన భూమిపైన మరియు ప్రజలపైన ప్రేమ కలుగునట్లు విద్యాబుద్ధులు నేర్పారు. బాల్యంలోనే భారతం, రామాయణం, బలిచక్రవర్తి గాథలు చెప్పి వీర లక్షణాలు మొలకింప చేశారు. పరమత, సహనం, స్త్రీల పట్ల గౌరవం పెంపొందేలా తీర్చిదిద్దారు. తన తండ్రి పొందిన పరాజయాలను క్షుణ్ణంగా అధ్యయనం చేసి అనతి కాలంలోనే శివాజీ యుద్ధ తంత్రాలలో నిష్ణాతుడయ్యారు. 1640 మే 16వ తారీఖున శివాజీ సాయిబాయితో ఈ లాల్ మహల్ లోనే వారి వివాహం జరిగింది. ఈ లాల్ మహల్ శివాజీ మరియు షైసా ఖాన్ల మధ్య జరిగిన ఎన్కౌంటర్ గా కూడా ప్రసిద్ధి చెందింది. అధిక సంఖ్యలో సైనికులు, సిపాయిలు, ఆహారం ఉన్నప్పటికీ ఓటమి చెందడం పట్ల శిక్షగా నాటి మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు షైసా ఖాన్ ను బెంగాల్కు బదిలీ చేస్తారు. లాల్ మహల్ మట్టి రాళ్లను అదృష్టం కోసం ఉపయోగిస్తారని చెబుతారు. లాల్ మహల్ ఇంటిలో జరిగిన ప్రధాన ఘట్టాలకు సంబంధించినటువంటి చిత్రాలను ప్రదర్శనకు ఉంచారు. తన తల్లి జిజియాబాయి మరియు తండ్రి ముఖ్య అనుచరుల నుండి సకల విద్యలు తెలుసుకున్న శివాజీ మరాఠా సామ్రాజ్య స్థాపనే లక్ష్యంగా ఈ లాల్ మహల్లోనే ఎదిగారు. 17 ఏళ్ల వయసులోనే మొదట యుద్ధం చేసి బీజాపూర్ సామ్రాజ్యానికి చెందిన తోర్నా కోటను స్వాధీనం చేసుకున్నారు. అప్పటి వరకు ఛత్రపతి శివాజీ మహారాజ్ ఈ లాల్ మహల్లోనే నివసించారు.